ఓం నమో నారాయణాయ. ఎపిసోడ్ 24 సప్తమ భావం కళత్ర భావం గురించి చూద్దాం. ఈరోజు కళత్రం అంటే వివాహం అంటారు. సప్తమ భావానికి ఇక్కడ తులా లగ్నం తీసుకున్నాను. తులా లగ్నానికి శుభులు వచ్చేసి శని, శుక్ర, రాహు, బుధ, చంద్రుడు కూడా శుభుడు అవుతాడు ఈ లగ్నానికి దశమాధిపత్యం రావడం చేత. అశుభులు వచ్చేసి గురు, కుజ, కేతు, సూర్యులు అవుతారన్నమాట. ఇక్కడ ఒక శుభగ్రహం ఉండిన కళత్రము సత్కళత్రముగా మార్చును. 7వ ఇంట్లో ఒక శుభగ్రహం కనుక ఉంది అంటే వివాహం అనేది చక్కగా మంచి కళత్రం, మంచి వివాహంగా మారుస్తారన్నమాట. కళత్ర మూలక ధనము లభించును, కట్నం లభిస్తుంది, వరకట్నం లభిస్తుంది. సంసార సౌఖ్యము ఆనందముగా నడుచును, భార్యాభర్తలిద్దరూ చక్కగా ఆనందంగా గడుపుతారన్నమాట. షడ్రసోపేత భోజనం లభించును, మంచి భోజనం కూడా లభిస్తుంది. వివాహము దానంతట అది తలవని తలంపుగా లభ్యమై గొప్ప ఆదాయములతో కూడి ఉండును. తనంతకు తానే తలవకుండానే వివాహం చేసుకోవాలి అనే పరిస్థితి రాకున్నట్టే ఆ కాలం టైం వచ్చి కలిసిపోతుందన్నమాట, వెంటనే అయిపోతుంది. భార్యాభర్తలు అన్యోన్యులై జీవింతురు, ఒకరికొరు కలిసి అన్యోన్యంగా ఉంటారు. కళత్ర సంతోషముతో కాలము నడుచును, భార్యాభర్తల సఖ్యతతో కాలం అనేది గడుస్తుందన్నమాట. మధుర పానీయములు, ఫల ఆహారములు, సుగంధ ద్రవ్యములు, పుష్పములు, తాంబూలములు తలువకనే లభించును. ఇలా మంచి మంచి తినడానికి, తాగడానికి ఏ కొరత లేకుండా లభిస్తుందన్నమాట. శయనము చక్కగా లభించును, బెడ్రూమ్ బాగుంటుంది, నిద్ర కూడా బాగుంటుంది. విందు వినోదములతో సంతోషంగా పాల్గొంటారు, చక్కని నిద్ర వచ్చును, సకాల భోజనము, సకాల నిద్ర లభించును. దుస్వప్నములు రావు, చెడు స్వప్నాలు రావన్నమాట. పాకశాల చక్కగా నుండును. పాకశాల అంటే వంటశాల చాలా బాగుంటుంది సప్తమం బాగుంటే. జనరల్లీ వంటశాలకు శుక్రుడు కారకుడు. సప్తమంలో కనుక శుక్రుడు ఉన్నాడు అంటే శుభుడై మంచి వంటశాల ఉంటుందన్నమాట. శ్వశ్రుగృహము అంటే మామగారిల్లు ప్రీతిగలదిగా దొరుకును. అంటే మంచి ప్రేమ, ఆదరణ లభించే మామగారు దొరుకుతారు, అత్తగారు, మామగారు వాళ్ళ ఇల్లు లభిస్తుందన్నమాట. విహార వ్యవహారములు చక్కగా నడిచిపోవును. ఇవన్నీ కూడా ఆహార విహార వ్యవహారములు 3 కూడా చక్కగా జరిగిపోతాయి అన్నమాట. పాపగ్రహం ఉంటే, ఒకవేళ అదే సప్తమంలో పాపగ్రహం ఉంటే వ్యతిరేకంగా నడుచును. జీవిత సౌఖ్యమే నేలపాలగను, జీవితంలో సుఖం అనేది ఉండదన్నమాట. యవ్వన కాలం వ్యర్థమగను, యవ్వనం అంతా వ్యర్థమైపోతుంది భార్యాభర్తలు కలవకుండా. సంసారం భారమగను, సంసారం అనేది కష్టమవుతుందన్నమాట. యవ్వన కాలంలో వివాహం కాకపోవును. మంచి యంగేజ్లో కాదు, ఏదో ముసలితనంలో వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడు అష్టమంలో పాపగ్రహం ఉండిన వివాహమే కాదు, సప్తమంలో పాపగ్రహం ఉండి అష్టమంలో కూడా పాపగ్రహం ఉందనుకోండి, వివాహం ఇంకా అయ్యేదే కష్టం అన్నమాట. కొన్ని శుభగ్రహ బలములతో వివాహం జరిగినను నష్టపోవుటో విడిపోవుటో జరుగును. ఇది సప్తమ భావం గురించి ఇది చెప్పడం అన్నమాట. సప్తమాధిపతి ఏ లగ్నానికైనా అశుభుడే, గుర్తుపెట్టుకోండి. సప్తమాధిపతి సప్తమంలో ఉంటే చాలా డేంజర్ అన్నమాట. సప్తమం కూడా శుభగ్రహం కావాలి, సప్తమంలో అయినా లగ్న పంచమ నవమాధిపతులే ఉండాలి అక్కడ. లగ్నాధిపతి సప్తమంలో ఉంటే మంచి రూపవతి అయిన భార్య, పంచమాధిపతి సప్తమంలో ఉంటే మంచి విద్యాధికురాలైన భార్య, నవమాధిపతి సప్తమంలో ఉంటే మంచి ధనమున్న భార్య వచ్చే అవకాశం ఉందన్నమాట. ధన్యవాదములు.